నామమును బంధించి నడిపిస్తూ నీ కృపను అప్పగించుకుంటూ త్వరగా నడిపించి సహాయం చేయాలి. యేసు నామములో ప్రార్థించడం కూడా ప్రభు తండ్రి. ఆమేన్. యేసు ప్రభువాకి జై. హల్లెలూయా. మంచిది. అక్కడ ఏమంటే తీసుకురండి డాడీ. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవాదే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచను. యెహోవా పర్వతములకు ఎక్కదగిన వాడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడు. వ్యర్థమైన దాని మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయడయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడు. వాడు యెహోవా వలన ఆశీర్వాదములు, తన రక్షకుడైన దేవుడి వలన నీతిమంతులు. ఆయన ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు వంటివారు. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి, మహిమగల రాజు ప్రవేశించినట్టు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకునుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్టు మిమ్మల్ని లేవనెత్తుకునుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. చదవబడిన ఈ మాటలు మన వెలుగులో దేవుడు దీవించును గాక. ఆమె మంచిది. ప్రార్థించుకొని కట్ చేసుకుందాం. స్తోత్ర ప్రభా, ఈ యొక్క గేట్ రిబ్బన్ మొదలు కట్ చేస్తున్నాగా మీరు దీవించి ఆశ్రయించి వాటికి మహిమగల ప్రభావాలు పొందుకమని స్తోత్రం పలుస్తుంది. నీ నామానికే నీకే ప్రతిష్ఠిస్తూ ఈ గృహాన్ని మీరు దీవించి నడిపించిన యేసు నామములో ప్రార్థించాలనుకున్నా ప్రభు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామమున యేసు నామములో యొక్క గేట్ యొక్క రబ్బను కట్ చేసి ప్రవేశిస్తున్నాం. మనం చెప్పకూడదాం. మంచిది. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. ప్రార్థించుకున్నాం. కృపగల తండ్రి, దయగలిగిన దేవ వందనాలు ప్రభా. నాయన ఈ యొక్క మెయిన్ ద్వారం దగ్గరకు వచ్చాం. దీని మీద నేను అర్థం పోషిస్తున్నాం. మీరు దీవించండి, ఆశీర్వదించండి. మహిమాన్ని నీ నామములో ప్రతిష్ఠిస్తున్నాం. మీరు దీవించి వాడుకుని మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని మీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తే యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం ప్రభు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకనామమైన యేసు నామములో ఈ యొక్క గృహం యొక్క మెయిన్ ద్వారము రిబ్బన్ కట్ చేసి ప్రవేశిస్తున్నాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి నిమిత్తం ప్రార్థించి రిబ్బన్ కట్ చేస్తాం. హల్లెలూయా. బోలో యేసు ప్రభురాజ్ కి జై. జై. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, దృష్టిని ఆటంకాలు లేవించండి, మానవ పరిశుద్ధుల ఆటంకాలు లేవించండి. బెడ్రూమ్ ప్రభావ ప్రతిష్ఠిస్తుండగా సహాయం వేయచ్చు. రిబిన్ కటింగ్ విషయంలో దయ చూపెట్టండి. అన్ని విషయాల్లో సహాయం వేయచ్చు. సేవలు మన మార్గంలో అని నేను తగ్గించుకుని నేను నామాలు చేస్తాను. యేసు నామములో అడుగుతున్నాము. ఆమేన్. ఆమేన్. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మ రిబన్ కట్ చేస్తూ బెడ్రూమ్ దేవునికి ప్రతిష్ఠిస్తున్నాం. స్తోత్రం చెల్లితుము, స్తుతి స్తోత్రం చెల్లితుము, యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లితుము, స్తుతి స్తోత్రం చెల్లితుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి
జేమ్స్ అన్న ఈ రూమ్ ఇంత ప్రార్థిస్తాను. పరిశుద్ధుడా, ప్రేమలు తండ్రి, తోడకు ప్రేమించిన కుటుంబానికి వందనాలు చెల్లిస్తున్నాను. కనుక నిశ్చలమైతే యోర్దాను మధ్యకి వెళ్ళి మేము కొంత మట్టి తీసుకొని నన్ను చెప్తూ వచ్చినాడు. భూమి మీద మేము తల ఆల్చుకోవడానికి మాకు గృహం అవసరమైంది కనుక మీ దాసుడు జ్ఞానాన్ని తల్లి తన సత్యమని అవధిని మీరు ప్రేమించి తనకు చిన్న కుమారులను బట్టి వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. చిన్న కుమారుడు ప్రభు తండ్రి ఇల్లు నిర్మాణ విషయంలో మీరు సహాయపడుతూ వచ్చినారు. పునాది మొదలుకొని ముగింపు వరదాకా నీ సన్నిధాత్మ ఉంచుతూ వచ్చినావు, నీ దాని నుంచి ప్రొవైడ్ చేస్తూ వచ్చినావు. అడుగుపెట్టు ప్రతి స్థలమును మీరు అనుగ్రహిస్తూ వచ్చిన కృప కొరకే వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. ఇచ్చిన ఈవుల కొరకే వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. తండ్రి, మేము కడుతున్నటువంటి ఇల్లు ఏ పాటిది అది నీ చెరువు లేకపోతే అది కాదు కనుక యెహోవా కట్టించినట్లా కట్టువాని ప్రయాసం వ్యర్థమని చెప్పిన మాట ఈ గృహపక్షంలో మీరు నెరవేర్చినందుకే వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. మీ దాసులను తండ్రి నేను మీరు పిలుచుకొని అభిషేకించి విధంగా గృహ ప్రతిష్టలో మీరు మేమందరం కూడా పాలు పొందడానికి మాకు అనుగ్రహించిన కృప కొరకే వందనాలు చెల్లిస్తున్నాను. శ్రేష్టమైన దినం కొరకే వందనాలు చెల్లిస్తూ ఈ కుప్పని కోరుకుంటూ ఈ బెడ్రూమ్లో కూడా మీ రక్తాన్ని పోషించుకుంటూ స్థలం అంతా మీ రక్తాన్ని పోషించుకుంటూ వస్తున్నాం. నీ సన్నిధాత్మను ఉంచుతున్నామని అనేకులకు ఈ గృహం ప్రభుత్వాన్ని ఆదిత్యం ఇచ్చినట్టు గృహంగా, విశ్రాంతి ఇచ్చినట్టు గృహంగా, సేవకులను ప్రేమించే గృహంగా తండ్రి నీ సన్నిధి నిత్యం ఇక్కడ నువ్వు ఉండేటట్టుగా రాత్రి పగలు రేవు పగలు ప్రభు నీ సన్నిధి సునాద నాదం ఇక్కడ వినబడినట్టుగా ఈ గృహాన్ని ఈ స్థలాన్ని మీరు ప్రతిష్ఠిస్తున్నామని కుప్పని కోరుకుంటూ మీ రక్తాన్ని పోషించుకుంటూ యేసు ప్రభు నామములో స్తుతి ఆరాధన సమర్పించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోండి. కిచెన్ చేద్దామా? ప్రేమించి నూతన గృహాన్ని ఇచ్చినందుకు వందనాలు ప్రభా. గృహం మీదకి మీకు అభిషేకం దయచేయండి, ఆత్మ నడిపించున్నాను. ఆదిత్యించే గృహం వైద్యాన్ని మార్చండి. అనాథ గృహమైన దేవాన్ని ఇంటికి వచ్చినప్పుడు శాలం ఎంత పరుగుపరచ మీకు మంచి ప్రభు ఎంతకంటే ఎక్కువ చూపుతున్నాను కుటుంబానికి ఇచ్చి అనేక సేవకులకు అయినా ప్రభు ఆదిత్యించే గృహాన్ని వైద్యాన్ని అయినా భౌతికమైన ఆహారమే కాకుండా ఆత్మ సంబంధమైన ఆహారం కూడా ఈ గృహంలో వచ్చుగా తండ్రికి తీసుకొచ్చింది. మీరే సహాయం చేయండి. ఈ యొక్క గృహంలో ఈ యొక్క వంటగదిలో అయా తొట్టిలో అయినా పిండి బుద్ధిలో నుండి ఎప్పుడు పొదుపు కాకుండా చేయండి. తండ్రికి తీసుకొచ్చింది కదా. ఈ కుటుంబ యజమానిని దీవించండి, తన చేతి పనిని దీవించండి, యజమానురాలిని దీవించండి. తన కుటుంబం ఏ విధంగా నడుపుకోవాలో అయా సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో ఉన్నట్టుగా తనని నడిపించండి. తండ్రికి తీసుకొచ్చింది కదా. అయా నాయన కుటుంబ సంతానాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా సమస్తము నాయన మీకు మహిమోద్ధత అయా ముందున్న రాకడ సమయంతో మీరే కాపాడి రక్షించి విడుదలించి నడిపించిన అంత ప్రభావం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రార్థన చేసి అడిగి మానవాళి. మంచి దేవుడికి మహిమ కలుగుగాక. దేవుని స్తోత్రం, ప్రార్థన చేద్దాం. స్తోత్ర ప్రభువాయం చేసినప్పుడు తండ్రి, చుట్టాలు బంధువులు వచ్చినప్పుడు అందరితో అనేక విషయాలు నిర్ణయం చేసినప్పుడు ప్రతి సంభాషణలో ప్రతి కార్యక్రమంలో మీరు ఉండండి. మీరు దీవించండి, ఆశీర్వదించండి, సఫలీకృతం చేయండి. ఇరవై అనేక మంది దేవదూతలకు ప్రభువా పరిచర్య చేశారు. అదేవిధంగా ఈ గృహం దేవదూతలకు పరిచర్య చేసే గృహముగా ఇల్లుగా ఉండునుగాక. అనేకులకు మంచి ఆలోచన చెప్పే ఇల్లుగా, ప్రార్థన జీవితాన్ని నేర్పించే ఇల్లుగా, ప్రార్థించే ఇల్లుగా ఉండునుగాక. అటు ప్రభు దయచేయండి. ఈరోజు మొదటి ఆరాధన జరగబోతుండగా ఈ గృహంలో అనేకమైనటువంటి శుభకార్యములు జరిగించి వర్ధన చేసి ఈ కాలనీలో, గ్రామంలో, ప్రాంతంలో వెలుగుగా, ఉప్పుగా, దీవెనకరంగా ఈ గృహములను గాక. అటు కృప దయచేసి వాడుకోమని సకల ఆటంకం భయపరుస్తూ నిరంతరాన్ని ప్రోక్షిస్తూ నీ కృపకు అప్పగించుకుంటూ నీ నామంలో ఈ గృహాన్ని ప్రతిష్ఠిస్తూ మీరు తోడైన నడిపించమని మొదటి ఆరాధన ఇక్కడ చేయబోతుండగా ఈ గృహ నూతన గృహంలో తోడైన నడిపించమని యేసు నామములో ప్రార్థించేవాడు కూడా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడి ప్రేమ యేసు వచ్చేంత వరకు దేవుడి కృప నిరంతరం తోడైపోతున్నాం. మంచిది. కొద్దిసేపు దేవుని ఆరాధన చేసుకుందాము. కూర్చొని దయచేసి అందరూ కూడా కూర్చోండి క్రమంగా. నూతన గృహంలో
ఆరాధన జరుగుతుండగా నీ సన్నిధి ఆత్మ నామ అందరితో హెచ్చుతున్నామని ప్రార్థిస్తున్నాం. పాటల ద్వారా మీరు నయం పొందండి. నిలబడుతున్న మీ దాసును చిలచాటను మెరుగుపరుచుకుని మీరు అభిషేకించి వాడుకోండి. అర్థమయ్యే రీతిలో మాట్లాడుతున్నామని ప్రార్థిస్తున్నాం. వాక్య పరిశీలన సహాయపడుతుందండి. మీ గృహం ఏ విధంగా ఉండాలో మేము ఏ విధంగా నడవాలో ప్రభావ మీరు హెచ్చరించి చర్చేసి ప్రభా నీకు చూసిగా నీకు వాక్యాన్ని మమ్మల్ని చూస్తున్నామని ప్రార్థిస్తున్నాం. ఈ వాతావరణాన్ని సాధనపరచుకోండి, మేఘాలను సాధనపరచుకోండి. కొద్ది సమయం అంతా దీవెనకరంగా ఆశీర్వదంగా మారుస్తారని విశ్వసిస్తూ కృపను కోరుకోండి. యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి.